సుమారుగా 4.5 సంవత్సరాలు దాటిపోయింది ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మన రాష్ట్రాన్ని పరిపాలించడం మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా సరే అవినీతి, ఎక్కడ చూసినా సరే దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు, ఎక్కడ చూసినా సరే ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఎక్కడ చూసినా సరే ఈ సైకో పోవాలి అనే ఒక నినాదమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినపడటం అనేది మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రజలు, మేధావులు, అన్ని వర్గాల వాళ్ళు, మహిళలు, యువకులు అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, రేపు పొద్దున్న జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మన రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక నినాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రజలందరి కోసం, వాళ్ళ బాగోగుల కోసం, రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు స్థానాల్లోకి వెళ్ళి బహిరంగ సభలు పెట్టేటువంటి కార్యక్రమాలు చేశారు. అన్ని కార్యక్రమాలు కూడా, అన్ని బహిరంగ సభలు ఇప్పటివరకు కూడా అన్ని పార్లమెంట్లో కూడా విజయవంతం జరగడం అయితేనేమి, ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి సభకి, రా కదిలిరా సభకి స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు ఈరోజు మద్దతు తెలిపేటటువంటి పరిస్థితి. నిన్న చూసాం, బొబ్బిలి గడ్డ మీద ఏదైతే రా కదిలిరా ప్రోగ్రాం చేసామో ఆ ప్రోగ్రాం అంతా కూడా విజయవంతం చేసి ఈరోజు అక్కడ పరిస్థితి ఏంటంటే ఆ జిల్లాలో అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. ప్రజల్లో చైతన్యం రావడం, ఈ సైకో ప్రభుత్వాన్ని వెంటనే దించేయాలని ఒక నినాదంతో ప్రజలందరూ కూడా ఎదురు చూడడం అనేది మన రాష్ట్రంలో మంచి శుభపరిణామం. అన్ని విధాలుగా కూడా అన్ని ఇంత వ్యతిరేకతగా రావడానికి గల కారణం అన్ని పరిస్థితులు, అన్ని పరిశ్రమలు పోయి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. అందువల్ల మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మనం చూసాం, నేను బాబు గారు కూడా మాట్లాడడం జరిగింది, ఈ గ్రనైట్, లాటరైట్, బాక్సైట్ లాంటి ఖనిజ సంపదను దోచుకునేటువంటి ఒక మాఫియా, ఈరోజు మైనింగ్ మాఫియా మన రాష్ట్రంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ మన భూముల మీద కూడా మనకు అధికారం లేకుండా పోయేటువంటి పరిస్థితి, మనం అశ్రద్ధ చిన్న చూపినా సరే మన భూములు వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి, మన భూ పట్టాల మీద ఏదైతే మనకి ఇచ్చేటువంటి పట్టాదారు పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటం ఏంటి, అదేదో వాళ్ళ సొంత ఆస్తిలాగా అని నిన్న బాబు గారు చెప్పడం జరిగింది. అది నిజమే, ఇది రేపు పొద్దున్న మన ఆస్తి మీద ఎవడో ఫోటో ఉండడం ఏంటి అనేది ఒకటి, ఒక ఛాన్స్, ఒక అవకాశం ఇస్తే చాలు మాకు, మేము ఏదో పొడి చేస్తామని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈరోజు పొలిటికల్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్లి పక్కింట్లోకి తీసుకెళ్లి పడేస్తే ఆ చెత్త బంగారం అవుతుందా అనే లోకేష్ బాబు గారు అడిగిన ప్రశ్నకి ఈరోజు వైసీపీ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు మన ఇంట్లో చెత్త తీసుకెళ్తే పక్కింట్లో పడేస్తే బంగారం అవుతుందా? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అసమర్థుడని తేలిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్లి పక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిలబడితే వాళ్ళకి మంచి పేరు వచ్చేస్తుందా? ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టాలి. ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్లో ఏదో విధంగా ఇప్పుడు దొంగ ఓట్లు చేర్చడం, ఉన్న ఓట్లు తీసేయడం లాంటి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి మేము ఇదిగో మీకు సూపర్ డూపర్ హిట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇస్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ ఇలాంటి తాటాకు చప్పుడుగా భయపడదు. ఇప్పుడు చేసినటువంటి మీరు అరాచక పరిపాలన ప్రజలు గుర్తించారు, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాంటిది ముఖ్యంగా యువకులకి ఏదైతే ఉద్యోగాలు ఇవ్వకపోవడం అయితేనేమి, లేకపోతే డిఎస్సీ తీయకపోవడం అయితేనేమి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే జీవో నెంబర్ 3 లాంటి కార్యక్రమాలు, జీవో నెంబర్ 3 తీసుకొస్తే ఆ జీవో నెంబర్ 3 కూడా ఈరోజు గిరిజన ప్రాంతంలో అందుబాటులో లేకపోవడం అయితేనేమి, అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాల ప్రజల్ని కూడా, మహిళల్ని అయితే వాళ్ళ ఒక మాన ప్రాణాలు ఈరోజు గాల్లో తిరిగేటువంటి పరిస్థితి, గాల్లో దీపం పెట్టినటువంటి పరిస్థితి, అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇదే రా కదిలిరా సభ అరకువేలి నియోజకవర్గంలో 20వ తారీఖున అరకువేలి హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. పాడేరు నియోజకవర్గం, అరకువేలి నియోజకవర్గం, ఎస్కోట నియోజకవర్గం, ఆ నియోజకవర్గం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 20వ తారీఖున వస్తున్నారు కాబట్టి అందరూ కూడా వేలాదిగా, లక్షలాదిగా మీరందరూ తరలి వచ్చి సభని విజయవంతం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం.